మనీషా గురూజీ ఒక ప్రత్యేక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. అవని చాలా శక్తివంతమైన మహిళ అని, తను ఆభరణాలతో పెళ్లి మండపానికి రాకుండా ఆపడమే మన కర్తవ్యం అని చెప్తూ ఉంటుంది. వేదవతి గారి ఇంటికి దివ్య దృష్టి ఉన్న ఒక గురువు వస్తారు. ఇంట్లో జరుగుతున్న అర్ధనలకు ఏదో ఒక ఉపాయం చెప్పమని వేదవతి గారు అడుగుతూ ఉంటుంది. గురుగారు అవనిని తప్పుడు సంతనే కన్నది అని అనడంతో క్షమించారు. గురుగారు తన దివ్య శక్తితో ఒక పెద్ద నిజాన్ని బయటపెడుతూ ఉంటారు. కొన్ని కాలం క్రితం గుడి ఆభరణాలు దొంగతనం అయినాయి కదా, వాటికి ఈ ఇంట్లో ఉన్న ముక్కుపుడకి సంబంధం ఉందని చెప్తూ ఉంటారు. ఇది విన్న మాయ చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన నిజం కూడా భయపెడుతూ అంటుంది అని గురుగారు ఒక గట్టి కండిషన్ పెడుతూ ఉంటారు. రేపు సూర్యుడు అస్తమించే లోపే ఆ ఆభరణాలు గుడికి సంబంధించాలి, జరిగి వెళ్ళాలి. వేదవతికి ప్రాణగండం తప్పదు అని చెప్తూ ఉంటారు. ఈ మాట విని ఇంటి వాళ్ళు అందరూ షాక్ అవుతూ ఉంటారు. మరి ఇంటి వాళ్ళు అవనిని ఆభరణాల గురించి ఎప్పుడు చెప్తూనే ఉంది, మనమే వినడం లేదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు వేదవతి ప్రాణాలని కాపాడమే శక్తి కేవలం అవని దగ్గరనే ఉంది అని తెలుసుకుంటారు. మన నెక్స్ట్ టైం